నమస్తే అండి, నా పేరు సుమయ. డియర్ ఉమా అని ఒక ఫిలిం తీసాం. ఆ సినిమా ప్రొడ్యూసర్ని, అలానే ఆ సినిమాలో హీరోయిన్ని. మేము ఈ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాం. నా దాకా ఇంతవరకు రాలేదు. సడన్గా నేను ఫోన్ ఆన్ చేసేసరికి మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఏదో వీడియో ట్రెండింగ్ అవుతుంది అనేసి ఎవ్రీవన్ ఈస్ కాలింగ్. అంటే ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందంటే నేను అనుకున్నా ఏమైందబ్బా అని. తీరా చూస్తే ఒక వీడియో, ఎయిర్పోర్ట్ వీడియో. ఆ ఎయిర్పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని ఇదేదో పోస్ట్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని పెట్టుకొని దయచేసి ఇలా అంటే నిజాలు తెలియకుండా చెయ్యకండి. అంటే రాజకీయం చేయొచ్చు, కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి. అదే నా పక్క సీట్లో ఇంకెవరన్నా ఉండుంటే, మీకు పడని వాళ్ళు ఎవరున్నా కూడా ఇలానే రాస్తారా? ఒక ఉమెన్ కి ఇచ్చే రెస్పెక్ట్ మన ఇండియాలో ఇంతేనా? ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దిస్. నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలి అని. ఎందుకంటే దాంట్లో నిజం లేదు. మా ఫ్యామిలీ ఫొటోస్, మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్. నేను అనంతపూర్ అమ్మాయినండి. ఆబ్వియస్లీ మాకు చుట్టరికం ఉంది, మాట్లాడుకుంటాం. ఇంటికి వెళ్ళడం, వాళ్ళు రావడం, మేము వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది. దాన్ని కూడా సడన్ గా ఇలా చేస్తున్నారంటే నేను దీన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. సపోర్ట్ ఉమెన్. నిజం ఉంటే మాట్లాడండి దయచేసి. ఒక అమ్మాయిని ఇంత ఫోకస్ గా చేసి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా డూ యూ ఫీల్ దిస్ ఈస్ కరెక్ట్? థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు సుమయ. డియర్ ఉమా అని ఒక ఫిలిం తీసాం. ఆ సినిమా ప్రొడ్యూసర్ని, అలానే ఆ సినిమాలో హీరోయిన్ని. మేము ఈ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాం. నా దాకా ఇంతవరకు రాలేదు. సడన్గా నేను ఫోన్ ఆన్ చేసేసరికి మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఏదో వీడియో ట్రెండింగ్ అవుతుంది అనేసి ఎవ్రీవన్ ఈస్ కాలింగ్. అంటే ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందంటే నేను అనుకున్నా ఏమైందబ్బా అని. తీరా చూస్తే ఒక వీడియో, ఎయిర్పోర్ట్ వీడియో. ఆ ఎయిర్పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని ఇదేదో పోస్ట్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని పెట్టుకొని దయచేసి ఇలా అంటే నిజాలు తెలియకుండా చెయ్యకండి. అంటే రాజకీయం చేయొచ్చు, కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి. అదే నా పక్క సీట్లో ఇంకెవరన్నా ఉండుంటే, మీకు పడని వాళ్ళు ఎవరున్నా కూడా ఇలానే రాస్తారా? ఒక ఉమెన్ కి ఇచ్చే రెస్పెక్ట్ మన ఇండియాలో ఇంతేనా? ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దిస్. నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలి అని. ఎందుకంటే దాంట్లో నిజం లేదు. మా ఫ్యామిలీ ఫొటోస్, మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్. నేను అనంతపూర్ అమ్మాయినండి. ఆబ్వియస్లీ మాకు చుట్టరికం ఉంది, మాట్లాడుకుంటాం. ఇంటికి వెళ్ళడం, వాళ్ళు రావడం, మేము వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది. దాన్ని కూడా సడన్ గా ఇలా చేస్తున్నారంటే నేను దీన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. సపోర్ట్ ఉమెన్. నిజం ఉంటే మాట్లాడండి దయచేసి. ఒక అమ్మాయిని ఇంత ఫోకస్ గా చేసి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా డూ యూ ఫీల్ దిస్ ఈస్ కరెక్ట్? థ్యాంక్ యూ.